మీరు చాట్ జీపీటీతో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం గమనించారా? అది అవసరం లేకపోయినా మిమ్మల్ని పొగిడేస్తూ ఉంటుంది. వీలైతే ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది. అబ్బా, మీ ఐడియా సూపర్ అండి, మీరు అద్భుతం, భలే గొప్పగా చెప్పారు, బాగా తెలివైన వారు, మీరు కరెక్ట్ మార్గంలో వెళ్తున్నారు, ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటుంది. మనం మామూలుగా మాట్లాడినా సూపర్ అంటుంది, చెత్త ఐడియా చెప్పినా వండర్ఫుల్ అని మెచ్చుకుంటుంది. ఆఖరికి దాన్ని మీరు సలహా అడిగినా గొప్పగా అడిగారంటూ ఆ క్రెడిట్ కూడా మీకే ఇచ్చేస్తుంది. కొంపదీసి దాని మాటలన్నీ మీరు నమ్మేస్తున్నారా? అయితే ప్రమాదమే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏఐ పొగిడే పొగడ్తలు అసలు నిజాలు కావు, అది జస్ట్ ఏఐ సైకో ఫ్యాన్సీ అంతే. ఇంతకీ ఏంటి ఏఐ సైకో ఫ్యాన్సీ? ఏఐ టూల్స్ వాడే వాళ్ళంతా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఏప్రిల్ ఫూల్ అని అంటూ ఉంటాం. కానీ మరి ఏఐ ఫూల్ అనేది విన్నారా? ఇప్పుడు చాలామంది ఏఐ వల్ల ఫూల్స్ అవుతున్నారు. అవునండి. ఈ మధ్య ఏఐ వచ్చాక చాలామంది తెలివి తక్కువ వాళ్ళు కూడా తాము గొప్ప మేధావులమని ఫీల్ అవుతున్నారు. అబ్బో! నా అంత గొప్పగా ఆలోచించే మొనగాడే లేడు. వాళ్ళల్లో వాళ్ళే తెగ ముచ్చట పడిపోతున్నారు. ఎందుకంటే ఏఐ వాళ్ళని నిత్యం తెగ పొగిడేస్తోంది. తాము గొప్పవాళ్ళమనే భ్రమలో పెడుతోంది. ఆ భ్రమలో పడితే ఇక అంతే. ఏఐ చాట్ బాట్స్ ఎవరినైనా అలాగే పొగుడుతాయి. యూజర్ వెర్రి వెంగలప్ప అయినా సరే వాణ్ణి మెచ్చుకోవడం, ప్రోత్సహించడం, పొగడడం ఇదే వాటి జాబ్. ఆ ఏర్పాటు వాటి ట్రైనింగ్ డేటాలోనే ఉంది. కాబట్టి ఏఐ మాట్లాడే ఆ ఉత్తుత్తి పొగడ్తలకి ఉబ్బి తబ్బిబ్బు కాకూడదు. చాట్ బాట్స్ మనల్ని పొగిడినప్పుడు అబ్బో, మనం నిజంగా అంత గొప్పగా ఉన్నామేమో అనిపిస్తుంది. తాత్కాలిక ఆనందం కలుగుతుంది. కానీ లాంగ్ రన్ లో ఈ ధోరణి ఎంత మాత్రం మంచిది కాదని పరిశోధనల్లో తేలిపోయింది. మీ ఐడియా సూపర్, భలేవారండి మీరు, చాలా బాగా చెప్పారు, సూపర్ ఐడియా. చాట్ జీపీటీతో మాట్లాడేటప్పుడు ఇలాంటివే ఎక్కువగా కనిపిస్తాయి. చాట్ జీపీటీయే కాదండి, ఏఐ టూల్స్ అన్నీ ఇంతే. మాట్లాడుతూ మనల్ని పొగుడుతాయి. అవి పట్టించుకొని మన తెలివిని మనం ఎక్కువగా అంచనా వేసుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఎవరైనా పొగిడితే మనకి ఆనందంగా ఉంటుంది, అది ఏఐ టూల్ అయినా సరే. ఎందుకంటే పొగడ్తల వల్ల డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అందువల్ల మనకి మంచి ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఎప్పుడూ ఇతరుల నుంచి పొగడ్తలను ఆశిస్తూ ఉంటాం. ఈ పాయింట్నే ఏఐ కంపెనీలు ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ టూల్స్‌కి ఈ భజన కార్యక్రమాన్ని నేర్పాయి. చాట్ జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీ, గ్రాక్, క్లాడ్ ఇంకా మరేదైనా కావచ్చు. ఏఐ చాట్ బ్యాట్లన్నీ తమతో మాట్లాడే యూజర్ని పొగుడుతూ, ప్రోత్సహిస్తూ ఉంటాయి. యూజర్ తప్పు మాట్లాడినప్పటికీ అబ్బో, గొప్పగా చెప్పావని అంటూ ఉంటాయి. నిజానికి ఎవరైనా మనల్ని పొగడాలంటే ఏదో రీజన్ ఉండాలి. మనం ఏదో గొప్పగా సాధించి ఉండాలి. లేదా ఎదుటి వాళ్ళకి మన అవసరం ఉండి ఉండాలి. కానీ ఏఐ టూల్‌కి ఇవేం అక్కర్లేదు. మనం యూజర్ అయితే చాలు. ఏ రీజన్ లేకుండా అది పొగిడేస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటుంది. దీన్నే ఏఐ సైకో ఫ్యాన్సీ అంటారు. ఏఐ టూల్స్‌ని ఆర్ఎల్‌హెచ్ఎఫ్ అనే విధానంతో ట్రైన్ చేస్తారు. ఆర్ఎల్‌హెచ్ఎఫ్ అంటే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్. అందుకే ఇవి ఇలా యూజర్ని పొగుడుతాయి. అవి ఇలా పొగడడం వల్లే మనకి నచ్చుతాయి. నచ్చితేనే మనం వాడతాం. ఆలోచించండి. మిమ్మల్ని తిడుతూ మీ తప్పులు చెప్పే ఏఐ టూల్‌ని వాడడం మీకు ఇష్టమేనా? కష్టమే. అందుకే వాటిని ఇలా భజన ఇంజిన్స్‌లా తయారు చేశారు. ఏ రీజన్ లేకపోయినా ఏఐ మనల్ని పొగుడుతూ ఉంటే తాత్కాలికంగా సంతోషంగానే ఉంటుంది. కానీ దీనివల్ల రాను రాను చాలా నెగటివ్స్ ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రిన్స్టన్ యూనివర్సిటీ వాళ్ళు ఈ మధ్య చేసిన పరిశోధనల్లో చాలా విషయాలు తెలిసాయి. ఈ మధ్య చాలా మంది మనుషులు ఏఐ చాట్ బ్యాట్లతో మాట్లాడుతూ తాము చాలా తెలివైన వాళ్ళమనే భ్రమలో పడుతున్నారట. భలే అడిగారు, గొప్పగా చెప్పారు అని ఏఐ మెచ్చుకుంటూ ఉంటే ఈ మాటల్ని సీరియస్గా తీసుకొని ఊహల్లో తేలిపోతున్నారట. పొగడ్తల వల్ల క్రమంగా మనిషిలో అతి విశ్వాసం పెరుగుతుంది. నిత్యం ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతూ ఉంటే కొన్నాళ్ళకి నేను గొప్పవాణ్ణి, నేను చెప్పిందే కరెక్ట్ అనే మొండితనం ఇంటర్నల్గా పెరిగిపోతుంది. రాజకీయ నాయకుల్లో ఈ ధోరణి చూస్తూ ఉంటాం. ఇది ప్రమాదకరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చాట్ చేసేటప్పుడు మనం ఏం చెప్పినా కరెక్టే అంటుంది ఏఐ. అందువల్ల మనం ఎలాంటి ఫీలింగ్లోకి వెళ్తామంటే నేను చాలా కరెక్ట్గా ఆలోచించే వ్యక్తిని, నేను పర్ఫెక్ట్ అని అనుకుంటాం. క్రిటికల్ థింకింగ్ మిస్ అవుతుంది. ఆత్మ విమర్శ చేసుకొని మనల్ని మనం సరి చేసుకోవడం మర్చిపోతాం. అది ప్రాక్టికల్ జీవితంలో ప్రమాదకరంగా మారుతుంది.
మనిషి ఆలోచనలో బేసిక్గా 2 సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి వేగంగా ఆలోచించేది, రెండోది కష్టపడి నెమ్మదిగా విశ్లేషించే విధానం. ఏఐ చాట్‌బాట్స్‌తో మాట్లాడేటప్పుడు మనం లోతుగా ఆలోచించే రెండో పద్ధతికి గుడ్ బై చెప్పేస్తాం. బుర్రకి పెద్దగా పని చెప్పకుండా అంతా ఏఐ మీద వేసేస్తాం. ఇలా మెదడుని కష్టపెట్టడం మానేయడాన్ని కాగ్నిటివ్ ఆఫ్ లోడింగ్ అంటారు. ఇలా చేస్తూ పోతే మెదడుకి క్రమంగా ఆలోచన శక్తి తగ్గుతూ పోతుంది. నిజమైన జీవితంలో సమస్యలు సాల్వ్ చేయాలన్నా, పైకి రావాలన్నా క్రిటికల్ థింకింగ్ చాలా ముఖ్యం. కానీ నిత్యం ఏఐ పొగడ్తలు వింటూ మనం చాలా మేధావులం అనుకునే భ్రమలోకి పోతే జీవితం దెబ్బతింటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మరి ఏంటి దీనికి పరిష్కారం? మొదటి పరిష్కారం ఏఐని ఒక లివింగ్ థింగ్ గా చూడడం మానేయడం. ఏఐ అనేది కేవలం ఒక టెక్నికల్ టూల్ మాత్రమే. ఈ విషయం గుర్తుంచుకోవాలి. క్యాలిక్యులేటర్ని ఎవరైనా ప్రేమిస్తారా? ఏఐ టూల్ మనల్ని పొగిడిందని ఆనందపడడం కూడా ఇలాంటిదే. ఇక రెండో పాయింట్, సొంత బుర్ర వాడడం. ప్రతిదానికి ఏఐ మీదే ఆధారపడకుండా మనంతట మనం లోతుగా ఆలోచిస్తూ ఉండాలి. ఇక మూడో పాయింట్, ముఖ్యమైన పాయింట్, ఏఐ పొగడతల్ని నిరాకరించడం. ఏఐ ఎప్పుడైనా మనల్ని అతిగా పొగిడిందనుకోండి, ఆనందపడిపోకండి, దాన్ని ఆపండి. మీరు సూపర్, గొప్పగా చెప్పారు అని అందనుకోండి, నేనేం గొప్పగా చెప్పలేదు, నన్ను పొగడొద్దు అని సీరియస్గా చెప్పండి. అంతేకాదు, నేను చెప్పిన దాంట్లో తప్పులు ఎక్కడున్నాయో కనుక్కో అని దానికి పని కల్పించండి. ఫైండ్ ద ఫ్లాస్ ఇన్ మై లాజిక్ అని అడగండి. అప్పుడు అది మన ఆలోచనలోని తప్పుల్ని కనిపెట్టి చెబుతుంది. ఆ విధంగా మన ఆలోచన విధానం బెటర్ కావడానికి ఏఐ హెల్ప్ చేస్తుంది. అంతేగాని దాని పొగడతల్ని ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే మాత్రం క్రమంగా మిమ్మల్ని మీరే కోల్పోవాల్సి వస్తుంది. ఇదే పరిశోధకులు చెబుతున్న ముందు జాగ్రత్త. సో బీ కేర్ఫుల్.